ఇక్కడ నర్సంపేటలో ఉన్నాము. నర్సంపేటలో ఇక్కడ నిజంగా అయ్యప్ప టెంపుల్ అయితే ఉంది. అయ్యప్ప టెంపుల్ భక్తులతో కిటకిటలాడుతా ఉంది. ఈ డిసెంబర్ నెల 26 వరకు అన్నదానం అనేది ఒక గొప్ప ప్రసాదంలా ఇక్కడ భావిస్తా ఉంటారు. నియర్లీ చూసుకుంటే 500-1000 మంది వరకు ఇక్కడ భక్తులైతే వస్తా ఉన్నారు. డైలీ అది గూడా. సండే వస్తే చాలు 3000 వరకు భక్తులైతే వస్తా ఉన్నారు. నిజంగా ఇదొక అద్భుతం. సో, మనతోని టెంపుల్ యొక్క చైర్మన్ గారు సింగిరికొండ మాధవ శంకర్ గారు మనతోనే ఉన్నారు. సో, వీరి నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? సంశయం బాగున్నాం. ఓకే. సార్, ఎలా ఉంది సార్? మీ టెంపుల్ ఎలా ఉంది? యాస్ ఎ చైర్మన్‌గా ఏం చెప్తారు మీరు? నిజంగా డిసెంబర్ 26 వరకు ఇదొక అద్భుతంలా చూస్తా ఉన్నారు ప్రజలు గూడా. ఏం చెప్తారు? నర్సంపేట శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం అంటే ఈ యొక్క అన్నదాతలకు కొదువలేనటువంటి దేవాలయం. ముఖ్యంగా కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి నర్సంపేట అయ్యప్ప స్వామి ఆలయంలో ఏ కోరిక కోరుకుంటే అది తీరుతుందనేది భక్తుల యొక్క విశ్వాసం. ఆ విశ్వాసం మేరకు ఇక్కడ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 26 జనవరి 1వ తేదీ వరకు మండల పూజా కార్యక్రమాలు అనేటివి నిర్వహించడం జరుగుతుంది. శబరిమలలో ఏ విధంగా అయితే శాస్త్రోక్తంగా తాంత్రిక పూజలు జరుగుతాయో అదే పద్ధతిలో మన దేవాలయంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా ప్రతి నిత్యం కూడా ఒక 1000-1500 మంది అయ్యప్ప స్వాములు, తర్వాత సాధారణమైనటువంటి భక్తులు అందరూ కూడా ఈ దేవాలయంలో భిక్ష చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం పూట చాలామంది దాతలు అందరూ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంతం అయ్యప్పలకు భక్తి భావనకు కొదవలేనటువంటి ప్రాంతం ఇది. పల్లివేట ఆరాట్టు మహోత్సవం, స్వామివారి యొక్క వేటకు వెళ్ళేటువంటి ఉత్సవం, ఆరాట్టు ఉత్సవం ఎంతో అద్భుతంగా డిసెంబర్ 8, 9 తేదీలలో జరిగింది. అదే పద్ధతిలో 26 వరకు కూడా ఈ ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క ఉదయాస్తమన పూజలు కొనసాగుతూ నిత్య అన్నదానం కొనసాగుతుంది. ఓకే. భక్తులకు మీరేమైనా సూచనలు ఇవ్వాలనుకుంటున్నారా? ఏమైనా సూచనలు భక్తులకి? భక్తులకు సూచన అంటే మా దేవాలయంలో ఇక్కడ చాలా సౌకర్యవంతంగా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇరుముడి సమర్పించడానికి భక్తులు రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా వసతి అంటే ఉండడానికి, పడుకోవడానికి, స్నానాలు చేయడానికి ఏర్పాటు చేయడం, వాళ్ళందరికీ భిక్ష పెట్టడం, అల్పాహారం ఏర్పాటు చేయడం అన్నీ కూడా వసతులు ఉన్నాయి. అంటే శబరిమల యాత్రకు వెళ్ళలేనటువంటి వాళ్ళకు ఇక్కడ అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను కూడా ఏర్పరచడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నిత్యం అన్నదానం చేస్తా ఉన్నారు. 1000-1500 వరకు భక్తులు ఉన్నారని చెప్పేసి అంటున్నారు. సార్, ఇదంతా ఎవరు పెట్టుకుంటున్నారు? అయ్యే ఖర్చు? ఇక్కడ అయ్యప్ప స్వామి మాల వేసుకునే వాళ్ళకి కొదవలేదు. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రూ. 1000 నుంచి 10,000 వరకు కూడా వారికి తోచినంతగా ఈ అన్నదాన కార్యక్రమానికి ఒక ప్రసాదంగా ఇచ్చేటువంటి కార్యక్రమానికి అందరూ కూడా విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ రైస్ మిల్లర్లు, మంచి రైతులు, వ్యాపారస్తులు బియ్యము, రకరకాల నూనె, రకరకాల వస్తువులు కూడా వారు తోచిన విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినటువంటి వస్తువులన్నింటినీ కూడా వినియోగం చేయడం, ఆ ఇచ్చిన డబ్బును కూడా సద్వినియోగం చేయడం. ఈ ట్రస్ట్ దీనికి ఒక కమిటీ ఉంది. దీనికి 42 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళందరూ కూడా పని చేస్తారు. ఇక్కడ ఒక చిత్తశుద్ధి అంటే ఈ దేవాలయం అంటే మా ట్రస్ట్ మెంబర్లు అందరికీ కూడా ఇక్కడ గురుస్వాములు, భజన మండలి అందరికీ కూడా ఏంటంటే ఇది ఒక మా సొంత ఇల్లు కంటే గొప్పది అనే భావనలో ఉంటారు అందరు కూడా. కాబట్టి ఒక సేవా తత్పరంతో సేవ చేసేవాళ్ళు సేవ చేస్తారు, వస్తువులు ఇచ్చేవాళ్ళు వస్తువులు ఇస్తారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇస్తారు. దీని యొక్క ప్రాచుర్యం అంతా కూడా ఇది ఒక ట్రస్ట్ కమిటీ సభ్యులు, ఈ యొక్క భజన మండలి, గురుస్వాములు, ఆలయ అర్చకులు ప్రధానంగా చక్కగా స్వామివారి అర్చన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఒక అయ్యప్ప కుటుంబం ఇక్కడ, ఆ అయ్యప్ప కుటుంబం ఆధ్వర్యంలో ఇదంతా కార్యక్రమం జరుగుతుంది. ఓకే. ఇక్కడ భక్తులంటే అంటే అయ్యప్ప భక్తులు కాకుండా వేరే వాళ్ళు కూడా వస్తారా? సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది రావడం జరుగుతుంది. ఓకే. వారి యొక్క పుట్టినరోజు, వివాహ దినోత్సవం రోజు ఏదైతుందో ఆ రోజున ఎక్కడో రెస్టారెంట్లోకి వెళ్ళి, ఎక్కడో పార్కులకు వెళ్ళి తిరిగే బదులు ఆ స్వామివారికి సేవకు మా డబ్బులు వృధా కాకుండా అయ్యప్ప స్వామి భక్తుల కోసం వినియోగిస్తే బాగుంటుందని చెప్పేసి భక్తులందరూ కూడా ఏదైతే వివాహ దినోత్సవం నాడు కానీ వారి పిల్లల పుట్టినరోజు నాడు కూడా వచ్చి ఇక్కడ అన్నదానం చేసి
అన్న ప్రసాదంగా వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబంతో వచ్చి ప్రసాదంగా తీసుకొని స్వామివారికి అర్చన చేయించుకొని ఒక శేషవస్త్రం తీసుకొని వెళ్ళిపోవడం ఆనవాయితీ అనమాట. ఓకే. సుదూర ప్రాంతం నుంచెళ్ళి తరలి వస్తున్నారని జెప్పేసి అంటున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి కంప్లీట్ అకామిడేషన్స్ అంటే వాళ్ళ వసతులు ఉన్నాయా? ప్రాపర్‌గా ఉన్నాయా ఇక్కడ అంతా? ఇక్కడ పడుకోవడానికి విశ్రాంతి భవనం ఉంది. భిక్ష చేయడానికి మంచి హాల్ ఉంది. వంట చేయడానికి మంచి ఇక్కడ ఉన్నటువంటి పరివారం ఉన్నది. తర్వాత అన్ని రకాలైనటువంటి నీటి సౌకర్యం, మంచినీళ్ళు తాగడానికి అన్ని రకాలుగా మినరల్ వాటర్‌తో అన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా సకలంగా సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి సందర్భాలున్నాయి. చేస్తున్నాం కూడా ఇప్పటికి కూడా. కాబట్టి చాలామంది వస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి. కరీంనగర్, హైదరాబాదు, తొర్రూరు, మరిపెడ వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇరుములు సమర్పించుకోవడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ సార్ అంటే ఎవ్రీ డే ఏ టైంలో పూజ అనేది జరుగుతా ఉంటది? ప్రాపర్‌గా ఒక టైం అంటూ ఉంటదా? ఉదయం గణపతి హోమం నుంచి ప్రారంభమైతది. 6 గంటల నుంచి 6:30 నిమిషాల మధ్య గణపతి హోమం ప్రారంభమైతాయి. ఈ మండల కాలంలో స్వామివారికి నిత్య అభిషేకం ఉంటుంది. తర్వాత అలంకరణ ఉంటుంది. తర్వాత అర్చన ఉంటుంది. తర్వాత నైవేద్య సమర్పణ ఉంటుంది. ఉదయాస్తమన పూజలుగా బలిపీఠాలు కూడా నైవేద్యాలు పెట్టడం కూడా జరుగుతుంది. ఇదంతా ఒక తంతు ఏదైతే శాస్త్రంలో చెప్పబడిందో ఆ చెప్పబడ్డ రీతిలో ఇక్కడ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఓకే. ఇంకా మీ టెంపుల్ గురించి ఏమన్నా చెప్పాలనుకుంటారా? ఫైనల్ వన్ ఇక పబ్లిక్‌కి టెంపుల్ గురించి ఏం చెప్పాలనుకుంటారు ఓవరాల్‌గా? మా నర్సంపేట శ్రీధర్మశాస్త్రి అయ్యప్ప స్వామి దేవాలయం అంటే ఏ కోరిక కోరితే ఆ కోరిక తీరుస్తుందని చాలామంది అధికమైనటువంటి భక్తులలో ఉన్నటువంటి ఒక భక్తి భావన. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించండి. స్వామివారి కైంకర్యంలో పాల్గొనండి. మీరు ఆ గర్భాలయం ముందు నిలబడి స్వామిని ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుస్తుందనేది మాకున్నటువంటి విశ్వాసమైన ప్రగాఢమైనటువంటి నమ్మకం. యాహ్! ఓకే. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.